హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఐ మేకప్ సింపుల్ గా ఐ మేకప్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియో అన్నమాట. ఎవరెవరికైతే ఐ మేకప్ తెలియదు అంటే ఇట్లా సింపుల్ గా జల్దీ చేసుకోవడానికి రాదో అవి వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో ముందైతే మనము మాయిశ్చరైజర్ తోని స్టార్ట్ చేద్దాము. సో మాయిశ్చరైజర్ అనేది మొత్తం ఫేస్ అంతా అప్లై చేద్దాము. అప్లై చేసినాక ఒక 5 minutes ఆగాలి. ఎప్పుడైనా కానీ మాయిశ్చరైజర్ అప్లై చేయంగానే మేకప్ స్టార్ట్ చేయొద్దు. మాయిశ్చరైజర్ కూడా టైం ఉంటే ఇట్లా డాట్ డాట్ అప్లై చేసి మనం మంచిగా అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచాలి. ఎంబడే మనం బ్లెండ్ అయితే వేయొద్దు అనమాట. సో మాయిశ్చరైజర్ మంచిగా ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేయండి. మీరు మీ స్కిన్ టోన్ తగ్గట్టు మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. ఏ స్కిన్ టోన్ మీద తెలుసుకొని మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. నేను ముందు ఏది యూజ్ చేయకపోతుండే అనమాట, మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ ఏది యూజ్ చేయకపోతుండే. అప్పుడు నా స్కిన్ చాలా అంటే ఎక్కువ ఇంకా డార్క్ ఉంటుంది. నేను సన్ స్క్రీన్ అనేది మస్ట్ అంటే మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన స్కిన్ కేర్ లో. ఎప్పుడైనా సన్ స్క్రీన్ ని స్కిప్ చేయొద్దు. మాయిశ్చరైజర్ ని స్కిప్ చేసిన ఒక రోజు ఏం కాదు, కానీ సన్ స్క్రీన్ స్కిప్ చేస్తే మాత్రం మీరు ఘోరంగా డిఫరెన్స్ అనేది చూస్తారు. సన్ స్క్రీన్ ఒక 1 week యూజ్ చేసి చూడండి, చాలా రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మీరు ఒక ఇట్లా బ్రష్ తీసుకోండి, ఫ్లాట్ గా ఇట్లా బ్రష్ తీసుకొని మీ షేడ్ కన్సిలర్, నేను ముందు వీడియోలో కన్సిలర్ ప్యాలెట్ లో కన్సిలర్ కలర్స్ అన్నిట్లో యూజ్ చేయాలనేది మీకు ఆరెంజ్ షేడ్ తీసుకుంటున్నాను. నాకు అండర్ ఐస్ పైన, ఐస్ లిడ్స్ పైన ఎక్కువ డార్క్నెస్ ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే, కొంచెం మీరు ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకొని అప్లై చేయండి. ఈ ఐకి కొంచెమే అప్లై చేయండి. మీరు బిగినర్స్ కాబట్టి మీకు బ్లెండింగ్ అనేది అర్థం కాదు, అంటే ఎట్లా బ్లెండ్ చేయాలో అని. సో కొంచెం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కొంచెం కొంచెం అప్లై చేయాలి. కానీ నాలాగా మీడియం టు బ్రౌన్ స్కిన్, డస్కీ స్కిన్ తో ఉన్న వాళ్ళకి మనం ఆరెంజ్ షేడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము. సో నేను కింద కూడా చూపిస్తున్నాను. సో నాకు డార్క్ స్పాట్స్ ఉంటాయి కింద కూడా. సో నేను కింద కూడా కొంచెం బ్రష్ తోని అప్లై చేస్తున్నాను అనమాట. మీరు ఒక చిన్న బ్రష్ తీసుకొని బ్లెండ్ చేయండి. నేనైతే బ్లెండర్ తో బ్లెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇట్లా బ్లెండ్ చేయండి, పైకి చూడండి. మీరు ఇట్లా పైకి చూసి బ్లెండింగ్ అనేది చేయండి. సో మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా? సో ఈ ఐకి కూడా మొత్తం మనం బ్లెండ్ చేయాలి. మన ఆరెంజ్ షేడ్ అనేది డార్క్ స్పాట్స్ కనిపించకుండా మంచిగా బ్లెండ్ అనేది చేసేసాలి. ఇప్పుడు నేను మొత్తం మేకప్ చూపించట్లేదు, ఐ మేకప్ అండ్ సింపుల్ మేకప్ చూపిస్తున్నాను. ఐ మేకప్ ఇంకొకటి మన డార్క్ స్పాట్స్ ని ఇట్లా కవర్ చేయాలనేది. సో నాకు ఇక్కడ కూడా ఒక పింపుల్ ఉంటుంది, ఈ పింపుల్ దగ్గర కూడా ఇక్కడ ఒక పింపుల్, దీన్ని మనం కవర్ చేస్తున్నాము. అండ్ కొంచెం మౌత్ ఏరియా దగ్గర నాకు డార్క్ ఉంటుంది. సో ఇది కూడా మన ఆరెంజ్ షేడ్ తోనే కవర్ చేస్తున్నాం అన్నమాట. కూడా బ్లెండింగ్. సో మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా? ముందు డార్క్ స్పాట్స్ కి కానీ ఇప్పుడు కానీ ఈడ కూడా కొంచెం నేను బ్లెండ్ అనేది చేస్తున్నాను దీన్ని. సో కవర్ అయిపోయింది ఈడ కూడా. ఇప్పుడు మనము కవర్ చేసేసాం. సో కవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్ కూడా మనము నెక్ కూడా మనకి డార్క్ స్పాట్ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి నెక్ కూడా మనము అప్లై చేయాలి ఇప్పుడు. సో నేను ఇంకా కొంచెం తీసుకొని నెక్ కూడా ఓవరాల్ గా నేను
బ్రష్ తోని కొంచెం ప్రోడక్ట్ తీసుకొని బ్లెండింగ్ అనేది చేస్తాను దీన్ని. తీసుకొని ఇప్పుడు మనము మొత్తం దీన్ని బ్లెండ్ చేయాలి. బ్లెండర్ తోనైనా వేయచ్చు, బ్రష్ తో కూడా వేయచ్చు. సో నేను మొన్న బ్రష్ తో చూపించినాను, ఈరోజు బ్లెండర్ తో చూపిస్తున్నాను అనమాట. సో మీకు డిఫరెంట్ అనిపిస్తుందా? మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుందా? నెక్కి ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్. సో ఇప్పుడు మనము ఇంకొక సైడ్ కూడా మొత్తం కవర్ చేస్తాం. కవర్ చేసినాక నేను మళ్ళీ వీడియో అనేది చూపిస్తాను. నేను నెక్ మొత్తం డిస్కలరేషన్ అనేది కరెక్ట్ చేసుకున్నాను. అయితే మొత్తం కరెక్ట్ చేసేసినాను అనమాట. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు కరెక్ట్ కన్సీలర్ తీసుకోవాలి. మీ షేడ్ కన్సీలర్ తీసుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏదేదైతే ఆరెంజ్ షేడ్ వాడినామో దాన్ని మీ స్కిన్ టోన్ కి చేంజ్ చేసుకోవాలన్నమాట. మీ స్కిన్ టోన్ కి ఇప్పుడు మనము కన్సీలర్ వాడుతున్నాము. మన స్కిన్ షేడ్ 1 షేడ్ లైట్ కన్సీలర్ తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు దీన్ని మొత్తం బ్లెండ్ చేయాలి మనము. సో నేను బ్రష్ తోని బ్లెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా స్కిన్ షేడ్ లోకి అయిపోయింది. ఇప్పుడు నాకు డిస్కలరేషన్ ఏం లేదు నా స్కిన్ పైన. అది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేయాలంటే, అండర్ ఐ కింద కూడా మనము ఏదైతే కలర్ కరెక్టింగ్ చేసినామో అక్కడ కూడా సేమ్ కన్సీలర్ వాడాలి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మనము ఆరెంజ్ షేడ్ వాడినామో అక్కడక్కడ మనము కన్సీలర్ తోని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. ఆ రెడ్ ఆరెంజ్ ని మనము కన్సీలర్ తోని కవర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు పైకి చూడాలి, మనం పైకి చూసి మొత్తం బ్లెండ్ అనేది చేయాలి. సో ఇవి కూడా సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో మీరు ఏం చేయాలంటే, మళ్ళీ కొంచెం కన్సీలర్ తీసుకొని, ఇప్పుడు మనము ఈ పింపుల్ దగ్గర పెట్టినాం కాబట్టి ఇక్కడ ఇంకొక పింపుల్ ఉండే కాబట్టి మనకి ఇక్కడ దీన్ని కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ అనేది తీసేసుకున్నాము. ఇప్పుడు నెక్ కూడా మొత్తం మనము బ్లెండ్ అనేది చేయాలన్నమాట. సో మనము నెక్ కూడా యూజ్ చేసినాం కాబట్టి కలర్ కరెక్టింగ్, ఇప్పుడు కన్సీలర్ తోని మనం ఆ కలర్ కరెక్టింగ్ ని మొత్తం సెట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో మీకు హెల్ప్ అవుతుంది అనేసి నేను వీడియోస్ అన్ని తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయండి, మొత్తం బ్లెండ్ చేసేసాను. ఒక్క నిమిషం బ్లెండ్ చేయాలి మొత్తం. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది చూడవచ్చు మీరు. సో మనం అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు బ్లెండ్ చేయాలి. కొంచెం కన్సీలర్ తీసుకొని ఇక్కడ కూడా మొత్తం అప్లై చేయాలి.
ఇప్పుడు మనము నెక్ అండ్ డార్క్ సర్కిల్స్ మొత్తం కవర్ చేసేసినాము. మొత్తం బ్లెండింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లూజ్ పౌడర్ తీసుకోవాలి. కొని మనము కొంచెం ఇట్లా లూజ్ పౌడర్ తీసుకోండి. నార్మల్ ఇట్లా డాబ్ చేసేసి ఇట్లా మనం దగ్గర రబ్ చేసేసి దీన్ని బేక్ చేయాలి. బ్రష్ తీసుకొని డస్ట్ అవుట్ చేయాలి. ఇట్లా డాబ్ చేయండి, డస్ట్ అవుట్ చేయండి. సో ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ తీసుకొని అండర్ ఐ కింద ఇట్లా అప్లై చేసేసి దీన్ని ఇట్లా డస్ట్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇట్లా డస్ట్ అవుట్ చేయాలి, డస్ట్ అవుట్ చేయాలి. ఇంకా కొంచెం పౌడర్ తీసుకొని మనం కన్సీలింగ్ ఎక్కడెక్కడైతే వేసుకున్నామో మొత్తం ఇట్లా డస్ట్ అవుట్ చేసేసినాము. ఇంకా కొంచెం పౌడర్ తీసుకొని ఇట్లా డస్ట్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం మనం చేసేసినాక ఇప్పుడు మెయిన్ ఏం చేయాలంటే మనము ఐస్ పైన నాకు పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి సో నేను ఐస్ పైన మీరు గమనిస్తే ఇంకా నేను కన్సిలర్ అయితే అప్లై చేయలేదు. సో మీరేం చేయండి అంటే ఐబ్రో ఉంటుంది కదా, ఐబ్రో కింది నుంచి ఇట్లా ఇట్లా షేప్ చేయండి, కన్సిలర్ తోనే షేప్ చేయండి. ఇట్లా బ్రష్ తోనైనా వేయచ్చు, బ్రష్ తో వేస్తేనే నీట్గా వస్తుంది లుక్ ఐ మేకప్ కి, లేకపోతే రాదు. సో మీరు మొత్తం కన్సిలర్ అప్లై చేయండి. మొత్తం కన్సిలర్ అప్లై చేసేసినాక బ్రష్ తోనైనా బ్లెండర్ తోనైనా ఇదంతా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు మనం సో బ్లెండ్ చేద్దాము, బ్రష్ తో చేద్దాము. సో బ్రష్ తోని మెల్లగా బ్లెండ్ చేయాలి, ఎందుకంటే ఐస్ అనేది సెన్సిటివ్ పార్ట్ మనకి. ఎక్కువ ప్రెజర్ తోని బ్లెండ్ చేయొద్దు, నార్మల్ ఇట్లా డాబ్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఇట్లా వేయాలి. సో ఇప్పుడు మనము కన్సిలర్ తోని చేసేసినాక ఏం చేయాలి, ఇంకా కొంచెం కన్సిలర్ తీసుకోండి. కొంచెం కన్సిలర్ తీసుకొని ఇట్లా కన్సిలర్ బ్రష్ ని ఇట్లా పట్టుకొని మీరు ఐబ్రో పైన కూడా షేప్ చేయాలి. మనం ఇట్లా ఐబ్రో మంచిగా కనిపించాలంటే ఈ టెక్నిక్ వాడండి. సో ఇట్లా ఇట్లా పైన కూడా షేప్ ఇవ్వండి. ఇప్పుడు మనం బ్లెండర్ తోని బ్లెండ్ చేద్దాము, బ్రష్ తోని కాకుండా. సో ఇది ఇట్లా బ్లెండ్ చేయండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా బ్లెండ్ చేయండి. సో మీరు ఇక్కడ షేప్ కి ఇక్కడ దానికి చూడండి, ఇది ఇట్లా మంచి ఒక షేప్ లో ఉంది. ఈ ఐబ్రో ఈ ఐ చూడండి, మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో మనం సేమ్ ఇప్పుడు దీనికి ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా అట్లనే చేస్తాము. చేసినాక ఈ ఐ కూడా నేను బ్లెండ్ చేసేస్తాను. సో మీరు నాకు ఈ కొంచెం ఈ షేప్ వేరే ఈ షేప్ వేరే ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం పౌడర్ తీసుకోండి. సేమ్ మనం బేకింగ్ ఎట్లయితే లూజ్ పౌడర్ తీసుకున్నామో అట్లా లూజ్ పౌడర్ కొంచెం ఐస్ పైన అప్లై చేస్తే ఏంటంటే మనకి క్రీజ్ లైన్స్ అనేది రావు. సో అప్లై చేసేసి సేమ్ డస్ట్ అవుట్ చేయాలి. ఇట్లా డస్ట్ అవుట్, ఈ ఐకి కూడా ఇట్లా డస్ట్ అవుట్ చేయాలి. ఇట్లా చేయకపోతే ఏంటంటే మనము ఐస్ అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు క్రీజ్ లైన్స్ అనేది వస్తాయి అనమాట. మనకి ఇక్కడ ముడతల్లాగా వచ్చి అది ఏమవుతుంది అంటే ప్రోడక్ట్ ఇట్లా మెల్ట్ అయిపోతుంటది మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడల్లా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐబ్రో పౌడర్ కానీ, ఐబ్రో ప్యాలెట్ కానీ, ఐబ్రోది నేను చూపించినప్పుడు స్కెచ్ కానీ మీరు పౌడర్ కానీ లేకపోతే ఇట్లా మనకి ప్యాలెట్ దొరుకుతాయి చిన్నది. సో ఇట్లా ప్యాలెట్ తీసుకోండి. సో నేను కొంచెం ప్రోడక్ట్ తీసుకొని కొంచెమే తీసుకోండి, ఇట్లా డాబ్ చేసి చేయనట్టు తీసుకొని కొంచెం హ్యాండ్ పైన ఇట్లా డస్ట్ అవుట్ చేయండి. డస్ట్ అవుట్ చేసినాక యాంగిల్డ్ బ్రష్ తీసుకోండి ఇట్లా ఎప్పుడైనా. సో తీసుకొని ఇప్పుడు మీకు ఎక్కడెక్కడైతే
మీ ఐబ్రో కొంచెం షేప్ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే కొంచెం ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయి కదా మనకి, గ్యాప్స్ అట్లా ఉంటే ఐబ్రోని ఫిల్ చేయండి. ఫిల్ చేసేసి ఇట్లా కొంచెం డార్క్ గా అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏం చేయండి అంటే మన ఐ కర్ల్ లాగా ఉంటది కదా, మన దీంతో ఇట్లా మొత్తం దీంతో ఇట్లా మనము పైకి అనాలి. ఎప్పుడైనా కిందికి అనద్దు, ఇట్లా పైకి అనాలి. పైకి అనేసి ఇది కిందికి అనాలి. ఈ ఆర్క్ కిందికి, ఇది పైకి, ఇట్లా ఇట్లా మనము ఇప్పుడు ఈ ఐబ్రోకి చూడండి ఇంత డిఫరెంట్ ఉందో. సో మనం ఈ ఐబ్రో కూడా కొంచెం ప్రోడక్ట్ తీసుకొని డస్ట్ అవుట్ చేసేసి ఈ ఐబ్రో కూడా మనం సెట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మిడిల్ టు ఎండ్ స్టార్ట్ చేయండి. ఇట్లా కొంచెం ఆల్రెడీ నావి డార్క్ ఉంటాయి, సో నేను అందుకే కొంచెమే షేప్ ఇస్తున్నాను. సో ఇప్పుడు పైకి అనేసి ఇట్లా పైకి అనేసి ఇది కిందికి, ఇది పైకి. సో ఇట్లా ఐబ్రో అయితే అయిపోయింది, ఫిల్లింగ్ అయితే చేసేసినాము. సో ఇప్పుడు ఐబ్రో అయిపోయింది, మనం కలర్ కరెక్టింగ్ కూడా చేసేసినాము. నెక్స్ట్ ఏంటంటే ఐ షాడో ప్యాలెట్స్ అనేవి ఇట్లా మనకు దొరుకుతాయి అన్నమాట. సో డిఫరెంట్ షేడ్స్ దొరుకుతాయి, ఇట్లా చిన్నవి దొరుకుతాయి. మీరు ఎక్కువ మేకప్ అంటే ఎక్కువ ప్రిఫర్ చేయము అంటే ఇట్లా చిన్న ఐ షాడో ప్యాలెట్స్ తీసుకోవచ్చు. చిన్నవి అయితే మంచి యూజ్ అవుతాయి మీకు. సో ఇట్లా చిన్నవి తీసుకోవచ్చు, లేదు అంటే పెద్ద, మీకు ఎక్కువ ఐ మేకప్ ఇష్టం అయితే పెద్ద ఐ షాడో తీసుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఐ షాడో యూజ్ చేసి మీకు ఐ మేకప్ చూపిద్దాం అనుకుంటున్నాను. బ్రష్ తీసుకోండి, ఇట్లా ఫ్లఫీ బ్రష్ దొరుకుతుంది. సో తీసుకొని ఇప్పుడు నాకు న్యూడ్ కలర్ కావాలి, అంటే ఒక లైట్ పర్పుల్ షేడ్కి వెళ్తున్నాను. సో ఇట్లా పర్పుల్ అనేది తీసుకొని ఇట్లా డాబ్ చేసేసి, సో మిర్రర్ ఎప్పుడు మీ దగ్గరనే పెట్టుకోండి. మిర్రర్ తీసుకొని ఇప్పుడు ఇట్లుంది కదా మన ఐ. సో కిందికి చూడండి, కిందికి చూసి కొంచెం ఇట్లా డాబ్ చేయండి, ప్రోడక్ట్ ని ఇట్లా డాబ్ చేయండి. డాబ్ చేసి మర్జ్ చేయండి, ఇట్లా బ్లెండ్ చేయండి, మంచి ఇట్లా బ్లెండ్ చేసేసి. సో ఇంకా కొంచెం ప్రోడక్ట్ అనేది మనకు అవసరము. సో కొంచెం ప్రోడక్ట్ తీసుకోండి, ఇట్లా డాబ్ చేయండి, ఇట్లా బ్లెండ్ చేయండి. సో ఇట్లా బ్లెండ్ చేసేసినాక ఇప్పుడు మనం బ్లెండ్ అయితే తీసేసినాం. ఇప్పుడు న్యూడ్ కలర్ తీసుకోండి. సో నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్ కొంచెం తీసుకొని కొంచెం ఎక్సెస్ తీసేసి ఇక్కడ పైన దానిపైన ఇట్లా బ్లెండ్ చేయండి. ఇట్లా మంచిగా బ్లెండ్ చేయాలి. ఈ కలర్ ఆ కలర్ మర్జ్ అయిపోవాలి అన్నమాట. కనిపిస్తుందా? సింపుల్ గా మనం 2 షేడ్స్ తీసుకొని పర్పుల్ షేడ్ కింద న్యూడ్ షేడ్ ఇక్కడ పైన చూసేసి స్మర్జ్ చేయాలి. ఇప్పుడు ఇంకొంచెం న్యూడ్ షేడ్ తీసుకొని పైన ఇట్లా పెట్టేసి దీన్ని స్మర్జ్ చేయాలి. ఇట్లా ఐ షాడో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయండి, ఏదైనా ఒక గ్లిటర్ తీసుకోండి, సిల్వర్ది కానీ గోల్డ్ కానీ. ఇప్పుడు మనం పర్పుల్ యూజ్ చేస్తాం కాబట్టి నేను సిల్వర్ షిమ్మర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇందులో సిల్వర్ది షిమ్మర్ లేదు, ఇంకొక ప్యాలెట్ తీసుకున్నాము. ఈ చిన్న ప్యాలెట్, దీంట్లో సిల్వర్ షేడ్ అనేది ఉంది. సో మనము ఈ గ్లిటర్ అనేది కొంచెం ఫింగర్స్ తోనే తీసుకోండి. సో కొంచెం వైట్ గ్లిటర్ కూడా యాడ్ చేసేసి మనము లిడ్ పైన, ఇట్లా లిడ్ ఉంటుంది కదా, ఓన్లీ లిడ్ పైన ఇట్లా డాబ్ చేయాలి. డాబ్ చేసేసి ఇట్లా మౌజ్ చేసేసాం. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కొంచెం బ్రష్ తీసుకొని కొంచెం ఇట్లా బ్లెండ్ అవుట్ చేసేసేయండి. అంటే అది ప్యాచ్ లాగా కనిపించకుండా మంచిగా. మీరు ఆ గ్లిటర్ ఈ పై దాకా పెట్టద్దు, ఓన్లీ లిడ్ పైన ఇట్లా మర్జ్ చేసేసేయాలి. ఎందుకు అంటే మొత్తం అది ఎట్లుంటదంటే ప్రొఫెషనల్ లుక్ ఉండదు. సో అంత మంచిగా కనిపించాలి అనమాట. ఓన్లీ మీరు లిడ్ పైనే అప్లై చేసేసి డాబ్ చేయాలి. ఇప్పుడు ఈ ఐకి గ్లిటర్ పెట్టేసినాము.
ఈ ఐకి గ్లిటర్ అయితే పెట్టేసాము. ఐ మేకప్ అయితే అయిపోయింది. సో నేను ఇప్పుడు కొంచెం పౌడర్ తీసుకొని కొంచెం ఇట్లా పౌడర్ తీసుకొని ఐస్ దగ్గర కొంచెం బేకింగ్ అనేది చేస్తున్నాను. సో ఇట్లా అంటే కొంచెం ఏమైనా గ్లిటర్స్ కానీ ఏదైనా పడితే కూడా పోతుంది అనమాట మన ఐ మేకప్ చేసేటప్పుడు. ఇట్లా ఇప్పుడు ఏం చేయాలంటే కాజల్ పెట్టుకుంటే పెట్టుకోండి, మస్కారా పెట్టుకుంటే పెట్టుకోండి, లేదు అంటే నేనైతే వింగ్ ఐలైనర్ పెట్టుకున్నాను ఇప్పుడు మనము. సో ఐ మేకప్ అయితే మొత్తం అయిపోయింది, మీరు అయితే చూడొచ్చు. సో ఇప్పుడు లైనర్ పెట్టుకున్నాం మనము. సో ఇంకా కనిపిస్తుంది. లైనర్ అయితే అప్లై చేసేసినాను. ఈ ఐకి కూడా లైనర్ అప్లై చేసి లైనర్ అయితే అప్లై చేసేస్తాను. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం మస్కారా అప్లై చేద్దాము. సో మస్కారా తీసుకోండి, నార్మల్ ఇట్లా తీసేసుకొని ఇప్పుడు ఇట్లా అప్లై చేసేస్తాను. ఈ ఐకి అప్లై చేద్దాం. ఐకి కూడా మస్కారా అయితే అప్లై చేసేస్తాను. సో మనము మీరు ఒకటి నోటీస్ చేస్తే మనము కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ కానీ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు మనము కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి. న్యూడ్ అనేది కలుపుదాం అనుకుంటున్నాను, అంటే కస్టమైజ్ లిప్ షేడ్ చేస్తున్నాను. సో కొంచెం డార్క్ కొంచెం న్యూడ్ మిక్స్ చేసేసి కొంచెం బ్రౌన్ లాగా ట్రై చేస్తున్నాను. సో చూద్దాం. ఇప్పుడు ఏం చేయండి, నేను లిప్ లైనర్ ఏం పెట్టుకోవట్లేదు. మనము ఫేస్ మొత్తం కాంపాక్ట్ పౌడర్, మనం ఏమి ఫౌండేషన్ యూజ్ చేయట్లేదు ఈ మేకప్ లో. సో కాంపాక్ట్ పౌడర్ తోని మొత్తం సెట్ చేసేసుకున్నాము మన బేస్ అంతా. సో మీరు ఐస్ క్లోజ్ చేసే ఉంచాలి, మర్చిపోకుండా ఐస్ క్లోజ్ అంటే కిందికి చూడడానికి ట్రై చేయండి. మొత్తం పైకి చూస్తే మన లైనర్ మన మస్కారా మొత్తం బిస్కెట్ అవుతుంది. సో ఫోర్ హెడ్ పైన కూడా కొంచెం మనము పౌడర్ అయితే కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయాలి. సో నెక్ కూడా మర్చిపోకుండా మొత్తం కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసేసి కొంచెం పౌడర్ తీసి లిప్స్టిక్ అయితే నేను అప్లై చేసేసినాను. సో లిప్స్టిక్ షేడ్ ఎట్లుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఇది నేను ఓన్గా కస్టమైజ్ చేసిన షేడ్. చూడండి నా మేకప్ కానీ నా లిప్ షేడ్ కానీ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. నా మేకప్ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. మీకు అర్థం కాకపోతే మీకు అర్థమయ్యేటట్టు నేను రిప్లై చేస్తాను అనమాట, ఏదైనా మీకు అర్థం కాకపోతే. అండ్ వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. సో వీడియో షేర్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఎస్పెషల్గా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు మేకప్ లవర్స్, వాళ్ళకి ఈ వీడియో పక్కా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నా మేకప్ ఎట్లా అనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి. సో నాకు లిప్స్టిక్ షేడ్ సెట్ అయిందా లేదా అనేది కూడా చెప్పండి. మేకప్ అయితే ఓవరాల్ ఇట్లా ఉంది. సో ఆ మేకప్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లుక్ అయితే నాకైతే చాలా